దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము ఆగస్టు నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి ధ్యానవాక్యాన్ని మనము చదువుకొని పూర్ణ హృదయముతో విశ్వాసముతో మనము ధ్యానించుకుంటూ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాము. వాక్యము చదువుకుందాము. కీర్తనలు 25:4. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము దేవుని మార్గాల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవుని మార్గాలు, సన్మార్గము, మంచి మార్గము, జీవ మార్గము, ఇంకొక మార్గం ఉంది. అలాగా అన్ని మార్గాలు దేవునియే. మనము దేవుని మార్గాలు సరైన మార్గాలు. అందువలననే కీర్తనకారుడు, ప్రభువా, నీ మార్గములను నాకు తెలియజేయమని వేడుకుంటున్నాడు. యెహోవా దేవుడు ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. గనుకనే ఆయన మార్గమును అన్యులకును పాపులకును తెలియపరచునని కీర్తనకారుడు కీర్తనల గ్రంథములో 25వ సంకీర్తన 8వ వచనములో తెలియపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములు గలవి. యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములు గలవి. దేవుని యందు భయభక్తులు గలవానికి దేవుడే వానికి బోధిస్తాడు. బోధింపబడాలంటే ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి కానీ ఉంటే దేవుడు తప్పకుండా అట్టి మానవునికి దేవుడే బోధిస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గములో మనము నడుచుటకు ఆయన యందు భయభక్తులు కలిగి ఆ త్రోవలను మనము పొందుకోవాలి. అవునా? ఆయన త్రోవలను మనము పొందుకోవాలి. ఆయన యందు భయభక్తులు అందరూ కలిగి ఉన్నవారే. ప్రియ దేవుని బిడ్డలారా, విచిత్రమైన మాట కదా ఇది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అందరూ కలిగి ఉన్నారు. అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, అందరూ చర్చిలకు వెళ్తారు, కూటాలకు వెళ్తారు, వారాలు కూడా చేయవలసిన అన్నీ చేస్తారు. అందరూ క్రైస్తవులే, అందరూ భయభక్తులు కలిగి ఉన్నవారే. అయితే మనయందు, మనలో విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన, ఈ 4 కలిగి ఉన్నామా లేదా అని మనంతటా మనం విమర్శ చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ దేవుని బిడ్డలమే, అందరూ భయభక్తులు కలిగి ఉన్నవారే, అందరూ ప్రార్థన యందు ఆసక్తి కలిగిన వారే, అందరూ ఉన్నారు. కానీ ఈ 4 ఏ ఒక్కటి లేకపోయినా దేవుని యందు భయం లేని వ్యక్తే 100%. ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష రాసినటువంటి కుర్రాడు పరీక్ష హాల్లో చక్కగా వ్రాసి వచ్చిన కుర్రాడికి ధైర్యం ఉంటుంది. ఎందుకని? రాయమన్నటువంటి 8 క్వశ్చన్స్కి సమాధానాలు రాశాను అన్నట్టు తృప్తి కలిగిన వాడికి నమ్మకమే. అటు ఇటుగా రాశాడు చూడు, అనుమానమే. అలాగే ప్రతి వానిలో విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన కలిగి ఉన్నామా లేదనేదాన్ని చెకప్ చేసుకోవాలి. ఇందులో ఈ 4 ఏది లోటైనా సరే
జాగ్రత్త సుమ, ఎవడు పనికిరాడు. విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, ప్రార్థన కలిగి ఉన్నాడు, కానీ విధేయత లేదు, పక్కన పెట్టేసాయి. విధేయత ఉంది, విశ్వాసం ఉంది, ప్రార్థన కలిగి ఉన్నాడు, ప్రేమ లేదు, పక్కన పెట్టేసాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా? ఈ విధంగా అన్నీ కలిగి ఉండి విశ్వాసం లేదనుకోండి, పక్కన పెట్టేసేయాలి. దేవుడే పక్కన పెడతాడు, దేవుడే పక్కన పెడతాడు. ఎందుకంటే ఇలాంటి కలిగి ఉన్నవాడికే దేవుడు బోధిస్తానంటున్నాడు. ఎంత అద్భుతము, ఎంత ఆనందము, ఎంత ఆశ్చర్యము, ఎంత అవకాశము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము విశ్వాసము, విధేయత, క్రీస్తు ప్రభువారు విధేయత కలిగి ఉన్నాడని మనకి తెలుసు కదా. ఆయన 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 తిన్న దెబ్బల చేత విధేయత పొందుకున్నాడు, విధేయత కలిగి ఉన్నాడు. ప్రభువు విధేయత కలిగి ఉన్నాడు. మానవుడికి విధేయత అవసరం లేదా? ప్రేమ అవసరం లేదా? ఇందులో ఏది లేకపోయినా సరే ఒక్కోడికి అసలు ఈ 4 ఉండవు, చలమణ అవుతుంటాడు. అతనికి ఏమున్నాయి కాబట్టి అతను అంత హ్యాపీగా ఉన్నాడు అనుకుంటాం. కాదు, పొరపాటు. దేవుని బోధ అతనిలో ఉండదు. కనుక మనము విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన ఇవి పట్టుదల కలిగి మనం ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అప్పుడు దేవుని బిడ్డలం అవుతాం. మనము ప్రభువునందు భయభక్తులు కలిగిన వాని అర్హతలు అవే, ఆ 4. ప్రభువునందు భయభక్తులు ఉన్నాడా, కలిగి ఉన్నాడా? కలిగి ఉన్నా అంటే ఈ ఈ ఈ ఈ 4 అర్హతలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ధర్మశాస్త్రం ప్రకారం జీవించుచు, నిత్యము దేవుణ్ణి ఆరాధించుచు, ప్రభు మార్గాలను మనకు దయచేయమని ప్రార్థన చెయ్యాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పాపుల మార్గములలో నడవకుండా మనకు పరిశుద్ధాత్మని కాపుదల కొరకు ప్రార్థన చెయ్యాలి. ధర్మశాస్త్రాన్ని నిత్యము పాటించు వారికి దేవుని ఉపదేశాలు పొందుకుని ధన్యకరమైన స్థితిని కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము జీవించుచు ప్రతి దినము, ప్రభువా దయతో నీ మార్గమును నాకు చూపించయ్యా తండ్రి, నా ప్రవర్తనయందు విధేయతను కలిగించి నా ప్రేమ నీకు సంపూర్ణ తృప్తిని కలిగించేలా నన్ను దిద్దుమని మనము దేవునికి మనవి చెయ్యాలి. ఆయన పాదాల చెంత మొర్రపెట్టుకోవాలి. మనమేమి చేయలేం, మనము ఏమీ చేయలేం కదా. మన వల్ల ఏమీ అవ్వదు, ప్రార్థన వల్లనే అవుతుంది. కీర్తన గ్రంథం 27:11 ఉంటుంది కదా, ఏదైనా సరే చెయ్యాలనుకుంటే ప్రార్థన ద్వారానే పొందాలి, ప్రార్థన ద్వారానే పొందగలము. ప్రార్థన కూడా ఈ 4 అర్హతలు కలిగి ఉంటేనే నీ ప్రార్థన దేవుడు ఆలకించేది. జాగ్రత్త సుమా, ఊరికి ప్రార్థన చేయాలి అనుకుంటాం. కాదు, ఈ 4 అర్హతలు కలిగి ఉండాలి. నీకు సంపూర్ణ తృప్తిని కలిగించేలా నన్ను దిద్దయ్యా అని దేవునికి మనం మొరపెట్టుకోవాలి, దేవుని గోజారాలి. ఎల్లప్పుడూ మన మనస్సు ప్రార్థనా మనవులు కదిలాడుచుండాలి. మన మనస్సులో ఎప్పుడు ప్రార్థనా మనవులు ఎల్లప్పుడూ కదులుతూ ఉండాలి. కూర్చున్నా, లేచినా, తిరుగుతున్నా, పడుకున్నా, మాట్లాడుతున్నా మనము ప్రార్థనా మనవులు కదులుతుండాలి. మన పెదవులు కదిలిస్తూ ఉండాలి. దేవుని యందే మనము నిలబడి ఉండాలి, దేవుని వంకే మనము చూస్తూ ఉండాలి. దానికి ఒక నియమం అంటూ లేదు, ఒక టైం లేదు, ఒక పద్ధతి ఉండదు. ఎల్లప్పుడూ మన మనస్సు యందు ప్రార్థనా మనవులు కదలాడుతూనే ఉండాలి. అప్పుడు దేవుని నుండి గొప్ప ఫలితము, మంచి జవాబు పొందుకుంటాము. మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము.
ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నిత్యము తండ్రి మేము చేయుచున్నటువంటి వాక్య ధ్యానాన్ని ప్రతి ఒక్కరూ వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. తండ్రి, మేము అవిశ్వాసులముగా కాకుండా నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి తండ్రి మాలో సరి అయినటువంటి విశ్వాసము, విధేయత, ప్రేమ, ప్రార్థన కలిగి ఉండేటట్లుగా మమ్మలను దీవించి ఆశీర్వదించమని నాయన ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమును వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.